హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక 3 స్టాక్స్ గురించి వివరిస్తాను అనమాట. ఆ 3 స్టాక్స్ కూడా బోనస్ ఇష్యూ చేసినాయి అనమాట. వాటి యొక్క రికార్డు డేటు, అలాగే ఫండమెంటలు, తర్వాత దాని యొక్క ఆర్థిక స్థితి, అవి ఎలా ఉన్నాయి, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? మరి ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మొదటి స్టాక్ వచ్చి విమార్ట్ రిటైల్ లిమిటెడ్ అనమాట. ఇది మన దేశంలో పెద్ద పెద్ద నగరాలలో దీని యొక్క స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళ టార్గెట్ వచ్చి మధ్యతరగతి వినియోగదారులు అనమాట. వీళ్ళు ముఖ్యంగా దుస్తువులు, అలాగే ఫుట్వేరు, తర్వాత కిరాణా సరుకులు, ఇలాంటివి రకరకాలైన ఫర్నిషింగ్, హోమ్ ఫర్నిషింగ్ కూడా ఉత్పత్తి చేస్తారు. అలాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ను కూడా అమ్మడంలో దిట్ట అనమాట. వీళ్ళ ఉద్దేశం కూడా అది, మధ్యతరగతి వాళ్ళకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మాలని ఒక ఉద్దేశంతో ఈ స్టోర్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇండియాలో వీళ్ళ స్టోర్స్ వచ్చి 488 స్టోర్స్ ఉన్నాయి అనమాట. అలాగే వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చి 7,309 రూపాయలుగా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ 913 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. ఈ నెల జూన్ 23కు ముందు ఈ షేర్ వచ్చి 3,550 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉండేది. అయితే ఇది ప్రస్తుతానికి 913 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇలా ఎందుకు జరిగిందంటే 23వ తారీఖున దీనికి బోనస్లు ఇష్యూ చేశారనమాట. బోనస్ నిష్పత్తి వచ్చి 3:1%. అంటే 1 షేర్కి 3 షేర్స్ని ఇష్యూ చేయటం వల్ల ఇది స్ప్లిట్ అయ్యి 913 రూపాయల దగ్గర దొరుకుతుంది అనమాట. అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బోనస్లు ఇష్యూ చేసిన తర్వాత 1 నుంచి 2 వారాలు ఆగిన తర్వాతే మనం ఎంటర్ అవ్వాలని. ఇప్పుడు మీరు ఎవరన్నా ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ అవ్వచ్చు, ఎందుకంటే సరసమైన ధరకే దొరుకుతుంది కాబట్టి 913కి. దీనిలో ఫండమెంటల్ కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, తర్వాత రిజల్ట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇది 52 వీక్స్ గాను 1,113 రూపాయల దగ్గర దీన్ని పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా త్వరలోనే, ఒక 6 నెలల్లోనే చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం PE రేషియో ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్త అవసరము. కానీ ఫండమెంటల్గా కానీ, ఆర్థిక పరంగా, రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఈ విషయాలు మార్ట్ అనేది చాలా దీర్ఘకాలానికి, అంటే లాంగ్ టర్మ్కి చాలా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక రెండవ స్టాక్ వచ్చి మేఘనా ఇన్ఫ్రాకాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇది మార్కెట్లో MIIL అని ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీ అనమాట. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యకలాపాలు కూడా ఇది ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే దీని మార్కెట్ క్యాప్ వచ్చి 1,213 కోట్లుగా ఉంది. దీని ప్రస్తుత ప్రైస్ వచ్చి 1,116 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఇది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. అయితే ఈ కంపెనీ జూలై 8వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, జూలై 8వ తారీఖున ఇది 1:1 రేషియోలో, అంటే ఒక 10 షేర్లు కొన్నారనుకోండి, 10కి 10 షేర్లు వస్తాయి. 100 షేర్లు కొంటే 100కి 100 షేర్లు ఇది అనౌన్స్ చేసింది అనమాట. 1:1లో బోనస్ని అనౌన్స్ చేసింది. రికార్డ్ డేట్ వచ్చి జూలై 8వ తారీఖు. అంటే జూలై 8కి ముందు ఎవరికైతే ఈ కంపెనీలో షేర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా అర్హులు అనమాట. అయితే నేను చెప్పాను కదా, బోనస్లు ఇస్తున్నారంటే ఆ షేర్ ధర పడుతుందని అర్థం. ఇప్పుడు షేర్ ధర ఎంత వచ్చింది? 1,116 రూపాయలు ఉంది కదా. అంటే 1:1లో ఇది సగానికి తెగిపోతుంది అనమాట. అంటే 500 దగ్గరలో ఈ రేట్ అనేది పడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇందులో బోనస్ షేర్లు కావాలనుకుంటే రికార్డు డేటు 8 జూలైకి ముందుగానే మీరు షేర్స్ కొనుక్కుంటే మీకు బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఈ రేటు తగ్గినాక మేము ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటే అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, 1-2 వీక్స్ ఆగి, అంటే ఆ టైంలో ఏంటంటే ధర రేట్ అనేది కొంచెం సర్దుబాటు అవుతూ ఉంటుంది కాబట్టి, హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి 1-2 ఈ వారాల్లో చూసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకునే ముందు కంపల్సరీ మీ యొక్క స్టడీస్ కూడా చేసుకోండి. అంటే ఆ స్టాక్ గురించి తెలుసుకోవడం, అనలైజ్ చేసుకోవడం, ఫండమెంటల్ చూసుకోవడం కూడా చేసుకోవాలన్నమాట. అయితే ఈ కంపెనీలో ఫండమెంటల్ అనేవి బాగా ఉన్నాయి. అలాగే ఈ షేర్లో 1 ఇయర్లోనే 229% ధర పెరిగిందనమాట. అలాగే ఇంకా 5 ఇయర్స్ చూసుకుంటే 4,228% ఇది 5 ఇయర్స్లో రిటర్న్స్ ఇచ్చిందనమాట.
దానివల్లనే ఇది మంచి అవకాశం కాబట్టి ఈ స్టాక్ను మీరు ఎక్కడన్నా వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం రాసుకోవడం చేసి దీని మీద ఒక కన్నేసి బోనస్లకు ముందే మీరు దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు బోనస్లు వస్తాయి. అలాగే బోనస్లు తర్వాత ఒక 2 వారాల తర్వాత లేదా ఒక వారం తర్వాత తీసుకోవాలనుకున్న ఎంటర్ అయితే మీకు ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ స్టాక్ గురించి తెలుసుకునే ముందు మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందని అందరికి తెలుసు కదా. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని మీకు అందిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. మరి 3వ స్టాక్ వచ్చి రోటో పంప్స్ లిమిటెడ్. ఈ కంపెనీని మన దేశంలో 1968లోనే స్థాపించారు. ఇది పీసీపీ పంపులను తయారు చేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇది 55 దేశాలకు పైగానే దీని యొక్క ఎగుమతులను చేస్తూ ఉంటుంది. అలాగే వివిధ రకాలైన పరిశ్రమల్లో కూడా ఇది భాగస్వామ్యం కలిగి ఉందన్నమాట. అంతేకాకుండా ఈ కంపెనీ వివిధ పరిశ్రమలకు ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తూ ఉంది. అంటే వేస్ట్ వాటర్, షుగర్, పేపర్, ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ, మైనింగ్, ఇంకా డిఫెన్స్ సెక్టర్స్లో దీని యొక్క ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి రంగాలైన పరిశ్రమలకు దీని యొక్క ఎగుమతులను అందిస్తూ ఉంటుంది. అయితే దీని మార్కెట్ క్యాప్ వచ్చి 1,805 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దీని ధర 258 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. ఈ కంపెనీలో ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్స్ 66% వీళ్ళే ఉన్నారు. అయితే ఈ కంపెనీ 2:1 బోనస్లో ఇది ప్రకటన చేసింది. కాకపోతే ఏంటంటే ఇంకా రికార్డ్ డేట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే జూన్ లాస్ట్ వీక్లో, అంటే ఈ వీక్లో కానీ లేదా జూలై ఫస్ట్ వీక్లో కానీ వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. వీళ్ళు అనౌన్స్ చేయగానే నేను వీడియో తప్పకుండా చేస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే బోనస్తో పాటు ఇది డివిడెండ్ను కూడా అనౌన్స్ చేసింది. ఇది జూలై 11వ తారీఖున దీని యొక్క రికార్డు డేట్ అనమాట. అయితే డివిడెండ్ వచ్చి జస్ట్ 80 పైసలు మాత్రం ఇది అనౌన్స్ చేసింది అనమాట. అయితే ఈ కంపెనీ ముఖ్యంగా 2028 నాటికి ఇది 100 మిలియన్ల రెవెన్యూను పెంచుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకుందనమాట. ఇదొక మంచి పాజిటివ్ విషయం అనమాట ఈ కంపెనీకి. అయితే ఇది ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇదేంటంటే ఒక గుడ్ క్వాలిటీ స్టాకు, అలాగే ఆర్థిక అభివృద్ధి దాని యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి నేను ఈ స్టాక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను కాకుండా మీరు కూడా ఆ స్టాక్ గురించి పరిశీలించి మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలని తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఒక స్టాక్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే కొంచెం ధర అనేది పెరుగుదల చూపిస్తుంది కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా మీరు గుర్తించాలి. ఇవన్నమాట ఆ 3 స్టాక్స్. మీరు జాగ్రత్తగా వీటిని మీరు ఫండమెంటల్ అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ బై చేయాలనుకుంటే మీరు తప్పకుండా అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా. అయితే చాలామంది కూడా చాలా స్టాక్స్ గురించి నన్ను అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను కదా, కొంతమంది చాలా స్టాక్ అడుగుతారు. ఒక స్టాక్ అంటే నేను అక్కడే కామెంట్ రూపంలో చెప్పగలను, కానీ చాలామంది కొన్ని స్టాక్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ సండే మీకు రివ్యూ చేస్తానన్నా కదా పోర్ట్ఫోలియో. మీ పోర్ట్ఫోలియోని ఈమెయిల్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. ఆ ఈమెయిల్కి పంపిస్తే మీ యొక్క పోర్ట్ఫోలియోని మొత్తాన్ని కూడా నేను రివ్యూ చేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పాలంటే కష్టం కాబట్టి, అలాగే కొన్ని స్టాక్స్ నేను ఒక్కొక్క స్టాక్ అడిగారు అనుకో వెంటనే నేను అక్కడే రిప్లై ఇస్తాను. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియో ఏంటంటే శృతి గారు మన సబ్స్క్రైబరే అనమాట. ఆవిడ 10Kలో అంటే 10,000 ఇన్వెస్ట్మెంట్తో ఒక 3 స్టాకు 3 monthsలో మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ని చెప్పమన్నారనమాట. నేను ఇప్పుడు అవి సెర్చ్ చేసి మీకు ముందుకు నేను నెక్స్ట్ వీడియో అదే తీసుకొస్తాను. ఓకేనా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.